ఉదార బుద్ధికి నమస్కరిస్తూ మా కాళ్ళ దగ్గర పడుండమని చెప్పు మీ అమ్మకి. మొన్న కాశ్మోరా అన్నావు, ఇప్పుడు షాక్మోరా అంటున్నావేంటి? షాక్మోరా దాని ట్విన్ సిస్టర్. బాబు పొరపాటున దాన్ని కూడా నిద్రలేపాడు. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు అక్కడికి వెళ్ళావు? నీకో మాట చెప్తే నువ్వు 10 నీతులు చెప్పి నన్ను ఇక్కడే ఆపేస్తావు. అందుకే నీతో కూడా చెప్పకుండా వెళ్ళిపోయాను. అందరూ ఉన్నారా? ఉండాల్సిన వాళ్లే ఉన్నారు. కడగాల్సిందంతా కడిగేశాను. సిగ్గున్న మనిషి అయితే ఆయన మనింటి గడప కూడా తొక్కరు. నార్మై, ఇదేనా నేను నీకు నేర్పిన సంస్కారం? ఇదేనా నేను నిన్ను పెంచిన విధానం? ఇలాగేనా ఒకరింటికి వెళ్ళి గొడవ పడ్డా? ఎక్కడ నేర్చుకున్నావే ఈ బుద్ధులు? ఎవరు నేర్పారు నీకు ఈ మాటలు? నువ్వు చేయలేని పని నేను చేస్తే తప్ప? నోర్మి, నేనెందుకు ఇలాంటి పని చేయలేదు, నేనెందుకు ఇవన్నీ చేయలేకపోయాను నీకేం తెలుసు? ఎవరిని ఎవరు అల్లరిపాలు చేయాలి, ఎవరిని రోడ్డుకి ఈడ్చాలి? నా మూలంగా ఆ ఇంట్లో ఆయనకి మనశ్శాంతి దొరకడం లేదంటే ఇప్పుడు నువ్వెళ్ళి మరో చిచ్చు రగిల్చొచ్చావా? నిన్నగాక మొన్న పుట్టిందానివి ఆయన పెద్దరికానే ప్రశ్నించడానికి వెళ్ళావా? నీకెలాగో చేత కాదు, ఏమీ అడగలేవు. కానీ నేను నీలా కాదు, అడగాల్సినవన్నీ అడిగేసొచ్చేశాను. చాలా ఆపు. నేను వెళ్ళి ఏమని అడగాలి? పెళ్ళైన నిన్ను ప్రేమించిన పాపానికి నీ కాపురం ముక్కలైనా పర్వాలేదు, నాకు మాత్రం న్యాయం చేయమని అడగమంటావా? సమాజం వేలెత్తి చూపేలా నా జీవితాన్ని నేనే సర్వనాశనం చేసుకుని దానికి ఆ ఇంటి వాళ్ళని దోషులు చేసి నిలదీయమంటావా? ఏ హక్కుతో వెళ్ళావు? ఏ అధికారంతో వాళ్ళని నిలదీశావు? నేనక్కడికి ఆయన కూతురుగా వెళ్ళలేదు, నీ కూతురుగా వెళ్ళాను. నాకు అవమానం జరిగిందని వెళ్ళలేదు, నీకు అవమానం జరిగితే తట్టుకోలేక వెళ్ళాను. చాలు, ఘనకార్యం చేశానని సమర్థించుకుంటున్నావా? ఇన్నేళ్లైనా ఇద్దరు పిల్లలకి తల్లినైనా మీ బాధ్యతలు ఆయన పట్టించుకోకపోయినా కన్నందుకు నా బాధ్యత నేను సరిగ్గా పూర్తి చేయాలి అనుకున్నాను తప్ప ఏనాడు నేను ఆ ఇంటి గడప తొక్కలేదు, ఆ కుటుంబ సభ్యులకి నా మొహం చూపించలేదు. చీపుగా 10 మంది పెద్దల ముందు పంచాయతీ పెట్టించలేదు. నా కర్మ ఇలాగే కాలింది అని సరిపెట్టుకున్నాను తప్ప ఎప్పుడు ఒక్క మాట కూడా ఆయన అనలేదు. అలాంటిది ఇప్పుడు నువ్వెళ్ళి ఇంత చేసొస్తావా? నువ్వింత అమాయకురాలివి కాబట్టే వాళ్ళు ఇంతగా ఆడుకుంటున్నారు. చూడు, నువ్వు నీకు అవమానం జరిగితే సర్దుకుపోతావేమో గాని నేను మా అమ్మకి అవమానం జరిగితే మాత్రం సర్దుకుపోను, దుమ్ము దులిపేస్తాను. ఏంటిదంతా? ఏం జరుగుతోంది? ఇదింత రాత్తాంతం చేసొచ్చాక ఆ ఇంట్లో వాళ్ళు ఆయన్ని ఇంటికి రానిస్తారా? ఆయనకే మనసు విరిగిపోయి రావడం మానేస్తారా? భగవంతుడా, తాళి కట్టకపోయినా ఆయనే సర్వస్వం అనుకుని బ్రతుకుతున్నాను. ఆయన రాకపోతే నేను భరించలేను.
రాలేదేంటి? వస్తాడులే అక్క, ఫోన్ చేశాడుగా. అయినా ఎందుకంత టెన్షన్ పడతా? మావయ్య, అమ్మని కలిసావా? అమ్మ కనిపించిందా? అమ్మ ఎలా ఉంది మావయ్య? నీతో వచ్చిందా? ఏం మాట్లాడవేంటి మావయ్య? అమ్మ కనిపించలేదు. అమ్మ హంపీలో లేదు. అసలు హంపీలో అమ్మకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఉన్న డాన్స్ టీచర్ ఇప్పుడు అక్కడ ఉండటం లేదట. అమ్మ జైలు నుంచి విడుదలయ్యాక అసలు హంపీ వెళ్ళుండదేమో అనుకుంటున్నాను. ఎప్పుడైనా అమ్మ వస్తే ఏమని 4-5 మన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చొచ్చాను. ఎందుకు మావయ్య? నేనేం పాపం చేశానని? నాకమ్మ కనిపిస్తుందని ఎంతో ఆశతో జైలుకి వెళితే అక్కడ అమ్మ కనిపించలేదు. ఇప్పుడు నువ్వు హంపి వెళ్ళి వెతికితే నీకు కనిపించలేదు. ఎందుకు మావయ్య? ఎందుకు? నా తలరాతని దేవుడు ఇలా రాశాడు. నేనేం పాపం చేశాను? ఊరుకో మేఘ, ప్లీజ్. నాకు ఊహ తెలియనప్పుడు అమ్మ నాతో ఉంది. ఊహ తెలిసినప్పటి నుండి అమ్మ జ్ఞాపకాలతో నా ఊహకే తెలియని అమ్మ రూపం గురించి వెతుకుతున్నాను మావయ్య. కన్న తల్లిని కలుసుకోలేని దౌర్భాగ్యురాలిని మావయ్య, దౌర్భాగ్యురాలిని. ప్లీజ్ రా. అమ్మని ఇంకెప్పటికీ కలవలేనా? తన్ని చూడలేనా? అమ్మా, అమ్మా, అమ్మా. మేఘ, నువ్వు అలా ధైర్యపడకు. నీకు మీ అమ్మ తప్పకుండా దొరికి తీరుతుంది. మీ తల్లి కూతురు కలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది తల్లి. ఏంటి? అమలు, అది విన్నాను, అంతా విన్నాను. మీరు అవుట్డోర్ షూటింగ్ అని చెప్పి వెళ్ళింది హంపికని ఇప్పుడే తెలుసుకున్నాను. నా కళ్ళు కప్పి మీరు దీని తల్లిని ఆ కూని వెతకడానికి వెళ్ళారని ఇప్పుడే అర్థం చేసుకున్నాను.
ఫ్యామిలీ వార్. అది కాదు. చాలా ఆపండి. ఇంకేం చెప్పొద్దు నాకు. ఇన్నాళ్ళు నా వెనకాల ఇంత గూడుపుటాన్ని చేస్తున్నారా? మీకు తెలియకుండా అది, దానికి తెలియకుండా మీరు, నాకు తెలియకుండా మీరిద్దరూ ఇంత నాటకం మొదలు పెట్టారా? ఇందులో నాటకమే ఉంది. మాట్లాడకండి. ఏమే, ఏం తక్కువైంది నీకు? 3 పుట్లు తింటూనే ఉన్నావు, మంచి బట్టలు కట్టుకుంటూనే ఉన్నావు, ఎన్ని తైతక్కలాడి వచ్చినా ఇంట్లోకి రాణిస్తూనే ఉన్నాను. ఇంత చేసిన నీకు ఆ కూని కూర కావాల్సి వచ్చిందా నీకు? అమ్ములత్త, నీకు దండం పెడతాను. నన్ను తిట్టిన భరిస్తాను. మా అమ్మనేవేనా అంటే మాత్రం నేను తట్టుకోలేను. తట్టుకోలేకపోతే నువ్వు ఎవరినైనా పొడిచేసి జైలుకెళ్ళవే. తల్లి కూతుళ్ళిద్దరూ చిప్పకూడు గోరుముద్దలు తినిపించుకుంటూ అక్కడే చావండి. ఎవరొద్దన్నారు? అమ్ములు, కొంచెం మనిషిలా మాట్లాడవే. కోపం వస్తే నేను మనిషిని కాదు. ఏంటి, దీనికి తోడు మీరు తయారయ్యారా? ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఊరుకున్నాను కదా అని తల్లిని కూడా తీసుకొచ్చి తద్దినం పెట్టాలని చూస్తున్నారా? మన ఇల్లేమన్నా కమలాబాయ్ అనాథాశ్రమం అనుకుంటున్నారా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, నా కంఠంలో ప్రాణం ఉండగా దీని తల్లిని ఇంటి గడప తొక్కనివ్వను. దాన్ని గాని తీసుకురావాలని చూశారో దాన్ని పొడిచి పడేసి నేను జైలుకి వెళ్తానే తప్ప లోపలికి రానివ్వను. గుర్తుపెట్టుకోండి. ఏ, నీ అక్క కొడుకుని తెచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకోలేదా? నాకు కావాల్సిన మనిషిని నేను తీసుకొస్తానంటే నిప్పు దొక్కిన కోతలా ఎగురుతున్నావేంటి? ఏంటి, వీడికి ఆ కూని కోరికి పోలిక? సొయాన వీడు నా అక్క కొడుకు. మేఘమాల కూడా నాకు చెల్లెలు కూతురు లాంటిది. వీళ్ళమ్మ నన్ను అన్నయ్య అని పిలిచేది. అయితే ఆవిడ గారి పాదం మీద పుట్టుమచ్చలా అతుక్కొని ఉండండి. ఆ పుట్టుమచ్చని మన ఇంటికి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ రోడ్డున పడేయకండి. నాకు పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉంది. అలా జైలుకి వెళ్ళొచ్చిన ఆడదాని కోసం మీరు వెతకడం మానేసి దీని పెళ్లి కోసం సంపాదించడం మొదలుపెట్టండి. ఇంకోసారి ఎవరైనా దాని గురించి ఈ ఇంట్లో ఆలోచించడం మొదలుపెట్టారో జాగ్రత్త.
ఏమిట్రా ఇది? అమ్ములత్త తిట్టిందనా? అమ్మ కనిపించనందుక? కనిపిస్తుందనే ఆశ పోయింది మావయ్య. ఎందుకలా అనుకుంటున్నారు? మనం ఎలా అమ్మ కోసం ప్రయత్నాలు చేస్తున్నామో అమ్మ కూడా నీకోసం అలాగే ప్రయత్నిస్తూ ఉంటుంది కదా. విడుదలై ఎన్ని రోజులైనా నా చూకి కనుక్కోలేకపోయిందంటే ఇక ఎప్పటికీ కనబడుతుందన్న నమ్మకం లేదు మావయ్య. నేను ఎలా బ్రతకాలి? అమ్మ లేకుండా ఇంకెంత కాలం ఒంటరిగా బ్రతకాలి? ఓహో, ఇప్పుడు నువ్వు ఒంటరిదాను అన్నమాట. నేనేమీ కానన్నమాట. నిజమే, ఎంత పెంచినా నేను పరాయివాడినే కదా. మావయ్య, నేను అలా అనలేదు. నా ఉద్దేశం అది కాదు. ఇప్పుడే అన్నావు కదమ్మా, అమ్మ కనపడకపోతే ఒంటరిదాన్ని అయిపోతానన్నావు. అంటే ఇంతకాలం నా కన్న కూతురుగా కన్నా ఎక్కువగా చూసుకున్నదంతా గాలి కొట్టుకుపోయిందనమాట. అయ్యో, ప్రామిస్ మావయ్య, నేనంత మాట అంటానా? అదే నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేనేంటో నీకు తెలీదా? ఇప్పుడే తెలిసిందమ్మా, ఎంతైనా రక్త సంబంధం వేరు, పెంచిన ప్రేమ వేరు అని. మావయ్య, ఇంకోసారి నువ్వు ఆ మాట అంటే నేను చచ్చిపోతాను. నేనంటే నీకు నిజంగా అంత అభిమానమే ఉంటే ఇక నుంచి నేను చెప్పినట్టు చేస్తావా మరి? చెప్పు మావయ్య, నువ్వేం చెప్పినా చేస్తాను. అమ్మ కోసం నేను వెతికిస్తాను, కానీ అమ్మ దొరికేదాకా మాత్రం నువ్వు ఇలాగ బెంగ పెట్టుకుని నీలో నువ్వు కుమిలిపోకూడదు. ఎప్పట్లా సంతోషంగా ఉండాలి, సరేనా? అలాగే మావయ్య, నువ్వు చెప్పినట్టే వింటాను. నేను ఏడవను, సరేనా? నీలోంచి బాధను పోగొట్టాలనేరా నేనంత నిష్ఠురంగా మాట్లాడింది. లేకపోతే నా బంగారు తల్లిని అపార్థం చేసుకుంటానా? నువ్వు ఫ్రెష్ అయ్యిరా, భోంచేద్దాం. బాధలో ఉన్నప్పుడు చీకట్లో కూర్చోవాలని, సంతోషంగా ఉన్నప్పుడు ఎదురుగా ఉన్న వాళ్ళని గిరగిరా తిప్పి పారేయాలని, కోపంగా ఉన్నప్పుడు దిండు నేలకేసి కొట్టాలని సినిమాలో చూపించినంత మాత్రాన అవన్నీ జీవితానికి అప్లై చేసుకోకూడదు సౌదామిని. నేనైతే బాధలో ఉన్నప్పుడు మందు కొడతా, సంతోషంగా ఉన్నప్పుడు సిగరెట్ కాలుస్తా, కోపంగా ఉన్నప్పుడు మందు కొట్టి సిగరెట్ కాల్చేస్తా. ఏం జరిగిందో తెలుసుకోవచ్చా? నీకిష్టమైతేనే. నీ దగ్గర దాచేంత రహస్యం నా దగ్గరే ఉంటుంది. అయితే చెప్పు. చైత్ర ఆ ఇంటికి వెళ్ళింది. ఏ ఇంటికి? నీ సవతి అవంతింటికా? అక్కడికే. వెరీ గుడ్, వెరీ గుడ్. చైత్ర ఈ తరం మహిళ, ఓ అడుగు ముందుకేసిందన్నమాట. ఇంతకీ ఎందుకెళ్ళింది? నన్ను అవమానించినందుకు. యుద్ధం ప్రకటించిందా? ఏమేం వాగిందో, ఎంతగా నోరు జారిందో. ఆయన ఇంటికొస్తేనే నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఇక ఈ ఆవేశంలో వెళ్ళి ఎవరెవరిని ఏ రకంగా అవమానించిందో తలుచుకుంటేనే భయంగా ఉంది ఛాయా. భయం దేనికి సౌదా? ఆ కోపంలో విరించి నీ మీదకి గొడవకొస్తాడనా? కాదు, మనసు పెరిగి అసలు ఇంటికే రావడం మానేస్తాడేమోనని. అతనొస్తే మాత్రం ఏం లాభం, రాకపోతే ఏం నష్టం? అలా అనకు ఛాయా. ఇన్నాళ్ళు నేను లాభ నష్టాలు బేరీజు వేసుకుని ఆయన రావాలని కోరుకోలేదు.
వస్తే చాలనుకున్నాను. రాని రోజు బాధపడ్డాను. వచ్చిన రోజు నన్నింకా మర్చిపోలేదని సంబరపడ్డాను. నీ భుజం కోసం ఆయనొస్తాడు, ఆయన భుజం కోసం నువ్వెదురు చూస్తావు. ఈ రిలేషన్స్లో నువ్వు నీ కూతురు ముందు, అతను అవంతి ముందు చులకనైపోవడం తప్ప ఇద్దరికిద్దరూ పొందేదేముంది సౌదా? మా పరిచయం గురించి ప్రపంచం అంతా తెలుసు. ఇవాళ కొత్తగా పొందేది పోయేది ఏముంటుంది ఛాయా? ఆయన నాకున్నారన్న నమ్మకం, నేను ఆయనకున్నానన్న తృప్తి, ఇవే మా ఇద్దరిని ఇంకా కట్టిపడేస్తున్నాయి. ఒకవేళ ఈ గొడవతో విరించిని రాకుండా అవంతి కట్టిపడేస్తే